తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానాలు మీకు కలుగునుగాక. ఆమేన్. మర్మం మర్మం మర్మం. సువార్త జ్వాల సృజనాత్మకంగా సమర్పిస్తున్న మర్మం అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దైవజనులు రెవరెండ్ పివి రవిప్రసాద్ గారు సృష్టి కథనంపై వారం వారం అందిస్తున్న మనోజ్ఞ దృశ్య కావ్య పరంపరను మనం చూస్తున్నాము. ఇప్పటి వరకు మనం తండ్రి అయిన దేవుడు తన స్వేచ్ఛా సంకల్పంలోంచి సృజించిన సృష్టి క్రమాన్ని దృశ్యరూపంగా వీక్షించాం. ఇక ఈ ఎపిసోడ్లో దేవుని సృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైన భూమిని గురించి అధ్యయనం చేసుకుందాం. మళ్ళీ ఈ ఎపిసోడ్ను అత్యంత అద్భుతమైన రీతిలో మేము చిత్రీకరించాం. మానవునికి ఆవాసంగా దేవుడు నిర్మించిన భూమిని గురించి అనేకమైన అంశాలను గతంలో మీరెప్పుడూ చూడని విధంగా మీ ముందు ఆవిష్కరిస్తున్నాం. చూస్తూనే ఉండండి సువార్త జ్వాల సమర్పించు మర్మం. సృష్టిలో భూమి అత్యంత ప్రాముఖ్యమైనది. దేవునికి పాదపీఠంగా చెప్పబడింది. అలాగే మానవునికి ఆవాసయోగ్యంగా అనుగ్రహించబడింది. దేవుడు సృజించిన ఈ అనంత విశ్వాంతరాళంలో ఒక చిన్న గ్రహాన్ని అయినా ధన్యురాలు. ఇదిగో, ఇప్పుడైతే ఇలా అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాను, కాని అప్పట్లో నా నిండా వినాశోపద్రవాలు నిండి ఉన్నాయి. తమకు తాముగా సంబంధపడని, ఇతరములతో సంబంధపడని వ్యర్థమూలాలతో నేను నిండి ఉన్నాను. ఆ స్థితినే శూన్యం అని లేఖనాలు పేర్కొన్నాయి. ఇప్పుడున్నట్లుగా నిర్దిష్ట స్వరూపం, స్వభావం ఏదీ అప్పట్లో నాలో లేదు. అస్తావ్యస్తంగా, అపసవ్యంగా ఉండేదాన్ని. నా ఆదిమస్థితిని గురించి ఆలోచించినప్పుడు నాలో నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ తరువాత కృపాసహితమైన దేవుని సంకల్పాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆయనను స్తుతిస్తాను, ప్రహర్షిస్తాను. ఇక జీవం ఆవిర్భవించడానికి సంబంధించిన నా పరిణామక్రమం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుపట్టకుండానే ఉంది. నా గురించి, నా మూలాలను గురించి అన్వేషించటానికి, అధ్యయనం చేయటానికి వాళ్ళు పడుతున్న పాట్లు చూస్తున్నప్పుడు నాకు ఒకంత ఆశ్చర్యం కలుగుతుంది, ఇంకా బాధ కూడా కలుగుతుంది. ఆ విషయం తర్వాత చెప్పుకుందాం. అలా అస్తవ్యస్తంగా, అపసవ్యంగా, నిరాకారంతో కూడిన శూన్యపు స్థితిలో ఉన్న నన్ను సృష్టి ప్రారంభంలో ఉన్న ఆదిమ వినాశక శక్తులైన చీకటి, అగాధం ఆవాహించాయి. నాలో అంతర్గతంగా ఇమిడి ఉన్న జీవోత్పత్తికి కారణమైన మూలకాలను అవి అణచిపెట్టాయి. అయితే తన సృష్టి ప్రణాళికలో ప్రధాన కేంద్రంగా నన్ను ఎంచుకున్న దేవుడు తన ఆత్మశక్తితో నన్ను ఆవహించి చీకటిలో అగాధ జలముల మీద అల్లాడుచూ తన సృజనాత్మక శక్తిని కార్యకరం చేశాడు. అలా ఆత్మదేవుని ఇచ్చలోంచి ప్రభవించిన వాక్యపు శక్తి అంతటా ఆవహించి ఉన్న చీకటిని ఛేదించి సమస్తాన్ని బహిర్గతం చేసింది. వెలుగు ఆవిర్భావం నాలో చేతనత్వాన్ని కలిగించింది. మర్నాడు దేవుడు నన్ను దర్శించినప్పుడు నేను సంపూర్ణంగా జలమయమై ఉన్నాను. జలం, జలం, జలం. తండ్రి అయిన దేవుని సంకల్పమేమంటే నేను జీవంతో తొణికిసలాడటం. అందుకే జీవం ఆవిర్భవించడానికి అవసరమైన ప్రాథమిక పరిస్థితులన్నింటినీ క్రమానుగతంగా నాలో ఏర్పరిచారు. సంపూర్ణంగా జలమయమై ఉన్న నాపైన ఒక మహావిశాలాన్ని ఆయన ఏర్పరిచారు. నాలోని జలాన్ని క్రింది జలంగా, మీది జలంగా ఆయన రూపాంతరపరిచారు. దేవుడు తాను నిర్మించిన ఆ విశాలానికి ఆకాశమని పేరు పెట్టాడు. అలా నీరు, నింగి నాలో మొదట ఏర్పడ్డాయి. మళ్ళీ మూడో దినాన దేవుడు 2 కార్యాలను నాలో జరిగించాడు. రెండవ దినాన తాను కలుగచేసిన ఆకాశం క్రిందనున్న జలాలను
అంటే నన్ను సంపూర్ణంగా కప్పివేసిన జలరాశులను ఆయన పలుకరించాడు. దేవుని మాటకు తల ఒగ్గటం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన నా సృష్టికర్త. అప్పటిదాకా నన్ను ఆవరించున్న జలరాశి ఒకచోట కూర్చోబడి ఆరిన నేల కనబడింది. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాడు. ఇలా నీరు నింగి నేలగా విభాగించబడిన నన్ను చూసి ఆయన సంతోషపడ్డారు. ఆ తరువాత ఆయన ఆరిన నేలను పలుకరించారు. దేవుని మాట శక్తి కలది, సృజనాత్మకమైనదే కాదు, అది మనోజ్ఞమైంది కూడా. ఆ మాట నన్ను పులకింపు చేసింది. నేను పారవస్యంతో పచ్చదనాన్ని ప్రసవించాను. గడ్డిని, మొక్కలను, చెట్లను, వృక్షాలను నాలో మొల్పించారు. దాంతో ఒక సుందర ప్రాకృతిక స్వరూపం నాలో ఆవిష్కృతమైంది. చెట్లు పరిసరాలను గాలితో నింపాయి. అంటే నీరు నింగి నేలతో పాటు గాలి కూడా నైసర్గికంలోకి ప్రవేశించిందన్నమాట. మళ్ళీ ఇదంతా మంచిగా ఉండటం చూసినప్పుడు దేవుడు సంతోషించాడు. ఇక 4వ రోజు నాకు అత్యంత ప్రాముఖ్యమైన రోజు. నేను ముందే చెప్పాను కదా, ఈ అనంత విశ్వాంతరాలలో నేను అల్పమైన గ్రహాన్నని. వేల కోట్ల నక్షత్ర సముదాయాలతో కూడిన గెలాక్సీలు, మళ్లీ వేలాది కోట్ల సంఖ్యలో ఉన్న ఈ అనంత విశ్వంలో నా ఉనికి పాలపుంతతో ముడిపడి ఉంది. ఈ పాలపుంతలోనే దేవుడు నా చుట్టూ ఒక సౌర వ్యవస్థను ఏర్పరిచాడు. నాతో పాటు మరో 8 గ్రహాలను జతకలిపి మాకన్నింటికీ నియమిత కక్షలను స్థిరపరిచి సూర్యగోళం చుట్టూ పరిభ్రమించడానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. మళ్ళీ నా చుట్టూ పరిభ్రమించడానికి చంద్రుణ్ణి కూడా ఏర్పరిచాడు. అలా చీకటి వెలుగులను నియంత్రించి పగటిని రాత్రిని ఏలేందుకు దేవుడు సూర్యచంద్ర నక్షత్రాదులను స్థిరపరిచాడు. సూర్యుని ఆవిర్భావంతో వెలుతురుతో పాటు వేడిమి కూడా కలిగింది. ఎండి నిర్వీర్యమైపోయిన హరితాన్ని అది మండించింది. అలా నీరు నింగి నేల గాలి నిప్పు అనబడే పంచభూతాలు నాలో ఏర్పడ్డాయి. మళ్ళీ ఇదంతా మంచిగా ఉండటం ఆయన చూశాడు. ఎందుకంటే వీటన్నింటినీ కలుగు చేసిన సృష్టికర్త ఆయనే కదా. ఇక 5వ రోజు జీవం కలిగి చలించే వాటికి ఆయన నాలో ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఈసారి జలాలను, ఆకాశ విశాలాలను ఆయన స్వరం పలుకరించింది. జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవం కలిగి చెలించు వాటన్నింటినీ ఆయన జలములలో నింపాడు. అలాగే దాని దాని జాతి ప్రకారము రెక్కలు కలిగి ఆకాశంలో ఎగిరే ప్రతి పక్షిని ఆయన సృజించాడు. ఈసారి దేవుడు తాను సృజించిన వాటిని ఆశీర్వదించాడు. ఇవి కూడా మంచిగా ఉండటం చూసి ఆయన సంతోషపడ్డాడు. సృష్టి క్రమంలో 6వ రోజు అతి ప్రాముఖ్యమైంది. ఆ దినాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. గత 4 దినాలలో దేవుడు నాలో కలుగచేసిన పంచభూతాలను సమ్మిళితం చేసి ఒక పదార్థ సంబంధమైన ప్రాకృతిక దేహంతో ఆయన మానవుణ్ణి నిర్మించాడు. ఆ తరువాత వాని నాసికారంధ్రాలలో తన జీవవాయువుని ఊది జీవాత్మగల నరుణ్ణి దేవుడు సృజించాడు. మళ్ళీ తన స్వరూపాన్ని, తన పోలికను ఆయన నరునికిచ్చాడు. అంతేకాదు, స్త్రీనిగానో పురుషునిగానో వారిని సృజించాడు. ఇక్కడ ఒక మర్మమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు సృష్టికి మూలాన్ని, ప్రధాన కేంద్రాన్ని, కార్యకారకాన్ని నేనే. కానీ ఎప్పుడైతే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించాడో అప్పటి నుండి ఆయన నన్ను, నాలోని సర్వస్వాన్ని వారికి అప్పగించాడు. నా మాటల్లో చెప్పాలంటే భూమినైన నన్ను ఒక ఆశీర్వాదకరమైందిగా మలచి దేవుడు నరునికి అప్పగించాడు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సువార్త జ్వాల సమర్పించు మర్మం. మానవుని జీవితం ఒక మహాప్రయాణం.
చీకటిలోంచి ప్రారంభమై చీకటి వెలుగుల నడుమ ప్రయాణించి తిరిగి చీకటిలోకే చేరుతుంది. సృష్టిలో ప్రతిదీ గమనాన్ని కలిగి ఉంటుంది, ఒక చీకటి తప్ప. వెలుగు ప్రయాణిస్తుంది, శబ్దం గమిస్తుంది. భూమి, ఆకాశం, నక్షత్ర సముదాయం, గ్రహాలు, ఖగోళాలు అన్నీ చెలిస్తూనే ఉంటాయి. ఇక మానవ జాతి ప్రయాణం ఆదాముతో మొదలై నేటికి అనంతంగా సాగుతూనే ఉంది. అందుకే సువార్త జ్వాల పక్షంగా సృష్టి కథనంపై మేము చిత్రీకరిస్తున్న టెలిఫిల్మ్కు ప్రయాణం అనే పేరు పెట్టాం. మళ్ళీ ఈ జీవన ప్రయాణం ప్రారంభం నుండి మొదలవుతుంది. అంటే ఏదేనులో ఆదాముతో మొదలై ఎనోషు పుట్టేంత వరకు సాగుతుంది. ఎందుకంటే అప్పటి నుండి యెహోవా నామమున ప్రార్థన చేయటం మొదలైంది. ఇక జీవన ప్రయాణం ప్రారంభం నుండి అనే పేరుతో మేము నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విభిన్నమైన రీతిలో మేము చిత్రీకరిస్తున్నాం. ఆదికాండం మొదటి 4 అధ్యాయాలలో ఉన్న ప్రతి సంఘటనను భారతీయ సాంస్కృతిక నేపథ్యంలోంచి హృదయంగా రూపొందిస్తున్నాం. దైవజనులు రెవరెండ్ పిబి రవిప్రసాద్ గారి దర్శకత్వంలో చిత్రీకరిస్తున్న ఈ దృశ్య కావ్యంలో ఆయా పాత్రలు పోషించటానికి ఆసక్తి కలిగిన ఔత్సాహిక నటీనటులు మాకు కావాలి. ఈ చిత్రంలో మొత్తం 12 పాత్రలుంటాయి. 5 సామాజిక పాత్రలు, 7 బైబిల్ పాత్రలు. ఆదాము, హవ్వ, కయ్యను, హేబేలు, కయ్యను భార్య, షేతు భార్య. ఈ పాత్రల్లో నటించడానికి ఆసక్తి కలిగిన వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ప్రభువు కృపను బట్టి నవంబర్ 2వ వారంలో ఈ చిత్ర నిర్మాణాన్ని మేము జరిగించబోతున్నాం. సంప్రదించండి. మా అడ్రస్ రెవరెండ్ పిబి రవిప్రసాద్, సువార్త జ్వాల, హౌసింగ్ బోర్డ్ కాలనీ, గుంటూరు 522005. మా ఫోన్ నెంబర్ 9676116611. మా ఈమెయిల్ అడ్రస్ raviprasadmarmam@gmail.com. లూథరన్ శిల్వ క్షేత్రం అందిస్తున్న ఆరాధనా పిలుపు. హైదరాబాద్ బాలాపూర్ క్రాస్ రోడ్ త్రివేణి నగర్లో ఉన్న క్రైస్తవ విశ్వాసులకు అభిషేక్త జ్ఞాన మనోహర్ గారు అందిస్తున్న ఆత్మీయ పిలుపు. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు త్రివేణి నగర్లోని లూథరన్ శిల్వ క్షేత్రంలో జరిగే ఆరాధనలో పాల్గొని దైవజనులు అందించే ఆధ్యాత్మిక సందేశాలను విని మీ ఆత్మలకు సేద తీర్చుకొనండి. జిల్లెలగూడ, మీర్పేట, ప్రగతి హిల్స్, ఆదిబట్ల, గాంధీనగర్, బడంగపేట, నాదర్గుల్, లెనిన్ నగర్, సాయినగర్, రోషన్ దౌలా, త్రివేణి నగర్, దాతునగర్, జనప్రియ, మహానగర్, మిదాని పరిసర ప్రాంతాలలోని క్రైస్తవ కుటుంబాలను ప్రేమతో ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. తదుపరి ఉదయం 10:30 గంటల నుండి 12:30 గంటల వరకు మలక్పేట చర్మా షోరూం వెనుక గల పెట్రాస్ హైస్కూల్ క్యాంపస్లోని సెయింట్ పీటర్ ఇవాంజలికల్ లూథరన్ చర్చిలో జరిగే ఆరాధనలో పాల్గొని దైవాశీస్సులు పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు అభిషేక్త జ్ఞాన మనోహర్ బొనిగల.